హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ మీకు నేను కాకరకాయ కూర, గుత్తి కాకరకాయ కూర ఎలా చేయాలో చూపిస్తానండి. చూడండి, ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి మనం ఇది అస్సలు చేదు ఉండదు, రోటీస్లో కూడా చక్కగా తినేయచ్చు. కాకరకాయలను అయితే ముందుగా ఇలా మీరు లోపల ఉన్న గింజలన్నీ తీసేసి ఇలాగా 5 పక్షాలుగా 6 పక్షాలుగా కట్ చేసుకుని రెడీ చేసి పెట్టేసుకోండి. అన్ని కాకరకాయలు ఇలాగే రెడీ చేసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని. చూడండి, ఇప్పుడు ఇలా రెడీ అయిపోయాక దీంట్లో మనం ఒక చిటికెడు ఉప్పు తీసుకుని లోపల వైపు చక్కగా రాసేయాలి. అన్ని కాకరకాయలకి అలాగే ఉప్పు రాసేయండి. ఉప్పు రాసేసే వల్ల ఏమవుతుందంటే మనకి వేగేటప్పుడు కొంచెం కాకరకాయ బాగా మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు కడాయి వేడి చేసుకుని దీంట్లో ఒక 2 చెంచాల నూనె వేసుకుని కాకరకాయ ముక్కలు వేసి దీన్ని మనం బాగా అన్ని వైపులా తిప్పుతూ బాగా దోరగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఈలోగా ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి ఫస్ట్ మిక్సీ పట్టేసుకుని తర్వాత దీంట్లో పప్పులు వేసుకుని పౌడర్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మన కాకరకాయ ముక్కలు చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం చేసుకున్న పొడి దీనిపైన అలా చల్లేసి వేయించేసుకుంటే రెడీ.